పవన్ కళ్యాణ్ గారు నిన్న టీవీ 24తో ఎక్స్క్లూజివ్గా మనతో అయితే కొంతమంది టీవీ ఛానల్స్కి సంబంధించి అది కూడా జనసేన పార్టీకి సంబంధించి చాలా హార్డ్ కోర్గా పనిచేసే వాళ్ళు చాలా కొద్ది మందే ఉంటారు. అంటే ఛానల్స్ చాలా మంది యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, శాటిలైట్ ఛానల్స్ కొంతమంది సపోర్ట్ చేస్తూ ఉంటారు. కానీ జనసేన పార్టీకి గ్రౌండ్ లెవెల్లో పనిచేసేది మాత్రం ఒక 2-3 ఛానల్స్ మాత్రమే. అందులో ప్రథమంగా ఎక్కువగా ఉండేదైతే మాత్రం టీవీ 24 మాత్రమే. ఎందుకంటే 2019 ఎలక్షన్స్కి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారి కోసమే, పవన్ కళ్యాణ్ గారి మాటల్ని, పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వాన్ని నమ్మి, ఆయన ఆశయాలను నమ్మి ఇది ప్రజల్లోకి వెళ్ళాలి అని చెప్పి టీవీ 24ని స్టార్ట్ చేశారు మా పన్నీర్ దొరబాబు గారు. ఎన్నో ప్రయాసాలు చూసుకుని ఆయన లాభ నష్టాలను కూడా పట్టించుకోకుండా ఎన్నో లక్షలు ఖర్చు పెట్టుకుంటూ ఇక్కడ స్టాఫ్ని కావచ్చు, మమ్మల్ని కావచ్చు మెయింటైన్ చేసుకుంటూ ఇప్పటి వరకు అయితే కొనసాగుతూ వచ్చాం. అంటే ఇక్కడ మాకు ఎటువంటి లాభాపేక్ష లేకుండా ఇప్పటి వరకు పార్టీ కోసం, జనసేన పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాల కోసం ఆయన వస్తే ప్రజలకు మంచి జరుగుద్ది. ఆయన యొక్క విధి విధానాలు చాలా అద్భుతంగా ఉంటాయి. ఆయన లాంటి వ్యక్తి ప్రజలకు చాలా అవసరం. ఆయన ఆలోచనల్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళాలనే ఆలోచనతో నిరంతరం గ్రౌండ్ లెవెల్లో ఉంటూ ప్రతి నియోజకవర్గాన్ని టచ్ చేసుకుంటూ జనసేన పార్టీ నాయకుల్ని కొంతమందిని బూస్ట్ చేసి, అంటే వాళ్ళ వ్యక్తిత్వాన్ని కావచ్చు, వాళ్ళ ఆలోచనలు కావచ్చు, ఇంటర్వ్యూస్ రూపంలో బయటికి తీసుకురావటం, అలాగే ప్రజల యొక్క ఆలోచనల్ని, వాళ్ళ యొక్క స్థితిగతుల్ని ఇక్కడ అంటే పవన్ కళ్యాణ్ గారు వస్తే ఏం కోరుకుంటున్నారు, పవన్ కళ్యాణ్ గారు రావాలని ఎంతమంది కోరుకుంటున్నారు అనేది ఎప్పటికప్పుడు ప్రజలకు చూపించే ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. మా ప్రయత్నం సఫలీకృతం అయిందని ఇప్పటికీ అనిపించింది. కానీ పవన్ కళ్యాణ్ గారు మాకు నిన్న ఆయన పిలవటం, ఉగాది రోజున నిజంగానే ఒక పండగ వాతావరణం మా టీవీ 24లో కూడా కనిపించింది. ఆయన మమ్మల్ని పిలిచి దాదాపు ఒక 40 నిమిషాల పాటు మాతో మాట్లాడడం, కొంత బాధ్యత అప్పచెప్పారు. మీ ఛానల్లో ఇంకా కొంచెం అంటే ఇక్కడ ప్రజలకు ఏం కావాలి, ముఖ్యంగా పిఠాపురానికి సంబంధించి ఏం కావాలి, ఇక్కడ ఉన్న ప్రజలు ఒక ఆలోచనలు కూడా మీరు తీసుకురండి, అలాగే రాష్ట్రం మొత్తం మీరు పర్యటిస్తున్నారు, మేము చూస్తున్నాం మీ ఛానల్ని, బాగా చేస్తారు, ఇంకా బాగా చేయండి అని చెప్పి మాకు ఇంకా మరింత బాధ్యతను పెంచి మాకు మరి ఒక మంచి అద్భుతమైన ఆయన్ని కలిసి కాసేపు మాట్లాడే అవకాశాన్ని మాకు ఇచ్చారు. అలాగే పవన్ కళ్యాణ్ గారికి, జనసేన పార్టీకి మేము ఎప్పుడు ఆ పార్టీ నుంచి ఏమీ ఆశించకుండా అయితే ప్రయత్నిస్తూనే ఉంటాం, పని చేస్తూనే ఉంటాం. పవన్ కళ్యాణ్ గారి ఆశయాల్ని, ఆయన ఆలోచనల్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళే పని అయితే చెప్తా ఉన్నాం, ఎప్పుడు పెట్టుకుంటాం, మేము అదే పనిలో ఉంటాం. ముఖ్యంగా ఎంతోమంది రాజకీయ నాయకులు పార్టీలు మారి వెళ్ళిపోతూ ఉంటారు, ఎంతోమంది డబ్బులకి కకృతపడో లేదంటే ఇంకొకటి పడుతూ వెళ్తూ ఉంటారు. కానీ టీవీ 24 మాకు ఎంతమంది ఎన్ని ఆఫర్స్ ఇచ్చినా కూడా పవన్ కళ్యాణ్ గారి కోసం, జనసేన పార్టీ కోసం మాత్రమే ఎలా నిలబడిపోయాం. మాకు గుర్తింపు ఇస్తారా లేదా, పిలుస్తారా లేదా అని పక్కన పెట్టేస్తే ఆయన పిలిచి మాట్లాడే వరకు కూడా మేము వెయిట్ చేద్దామని మాత్రం ఇలా ఉండిపోయాం. దానికి నిన్న పవన్ కళ్యాణ్ గారు పిలిచి మాట్లాడడం కూడా చేశారు. ఇంకా చాలా హ్యాపీ అనిపించింది. ఒక రెట్టింపు ఉత్సాహంతో ఈసారి జనసేన పార్టీ గెలుపులో ఒక కీలక భాగస్వామి కావాలి అని, ఒక ఆయనతో పాటు పనిచేసే ఒక వ్యక్తుల్లో మేము కూడా ఒకళ్ళు కావాలని చెప్పి అయితే ఇంకా ముందుకు వెళ్తాం. పవన్ కళ్యాణ్ గారి ఆశయాలని, ముఖ్యంగా ప్రజల ఆలోచనలు కూడా పవన్ కళ్యాణ్ గారికి చేరవేసేందుకు, వాళ్ళ ఉన్న నైపుణ్యాన్ని బయటికి తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారికి పరిచయం చేసేందుకు, ప్రపంచానికి పరిచయం చేసేందుకు కూడా మేము ప్రయత్నిస్తూనే ఉంటాం. మాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారికి నిజంగా మా ఛానల్ తరపున, మా ఛానల్ యాజమాన్య పన్నీర్ దొరబాబు గారి తరపున, మా టీం అందరి తరపున కూడా చాలా థ్యాంక్స్. మీకు ఎప్పుడు కూడా రుణపడి ఉంటాం సార్. అంటే మీలాంటి వ్యక్తి ప్రజలకు అవసరం. మిమ్మల్ని ఎంతమంది అయినా సరే వదిలి వెళ్ళిపోవచ్చేమో, కానీ టీవీ 24 మాత్రం మిమ్మల్ని వదిలి వెళ్ళదు. ఎప్పుడు అది మీతోనే ఉంటుంది. మీరు చెప్తా ఉంటారు మా కట్టె కాలే వరకు పవన్ కళ్యాణ్ గారితోనే, మా కట్టె కాలే వరకు కూడా పవన్ కళ్యాణ్ గారితోనే ఉంటాం. ఈ టీవీ 24 అనేది మీకోసమే పెట్టింది, మీకోసమే ఉంటుంది.